నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. స్థూలకాయం లేదా అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందేందుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రకరకాల డైట్ ప్లాన్లను, వివిధ రకాల చికిత్సలను అనుసరిస్తున్నారు. అయితే రోజు తినే ప్రతి ముద్దలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో లెక్క పెట్టుకోవడం కంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే నిర్ణీత వ్యవధిలో చేసే ఉపవాసం ద్వారా వేగంగా బరువు తగ్గవచ్చని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా 4:3 పద్ధతి అద్భుత ఫలితాలు ఇస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అసలు 4:3 పద్ధతి అంటే ఏంటి అంటే, యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం వారంలో 7 రోజులు క్యాలరీలను నియంత్రించడం కంటే 4 రోజులు సాధారణంగా తిని 3 రోజులు కఠినంగా ఉపవాసం ఉండటం లేదా అతి తక్కువ క్యాలరీలు తీసుకోవటం వల్ల ఎక్కువ బరువు తగ్గుతున్నట్లు తేలింది. ఈ పద్ధతిని పాటించిన వారు ఏడాదిలో సగటున 7.6% శరీర బరువు తగ్గగా, రోజు క్యాలరీలను లెక్క పెట్టుకున్న వారు కేవలం 5% మాత్రమే తగ్గారు. రోజు క్యాలరీలు లెక్క పెట్టడం మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. కానీ వారంలో కొన్ని రోజులు మాత్రమే నియంత్రణ పాటించడం వల్ల ఈ డైట్ను దీర్ఘకాలం కొనసాగించడం సులువవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరం శక్తి కోసం రక్తంలోని చక్కెరపై కాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వుపై ఆధారపడటం మొదలు పెడుతుంది. దీన్నే మెటబాలిక్ స్విచ్చింగ్ అంటారు. ఇది కొవ్వును కరిగించడమే కాకుండా శరీర కణాలు తమను తాము శుద్ధి చేసుకునే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇక కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమే. ఉపవాసం తర్వాత తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఇక గర్భిణులు, పాలిచ్చే తల్లులు, టైప్ 1 మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా ఉపవాస పద్ధతులను మాత్రం అనుసరించకూడదు. 4:3 పద్ధతిలో ఉపవాసం ఉండే 3 రోజులు వరుసగా కాకుండా ఒక రోజు విడిచి ఒక రోజు ఉండటం శ్రేయస్కరం. క్యాలరీల లెక్కలు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తూ ఉంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక ఉత్తమ ప్రత్యామ్నాయమని చెప్పొచ్చు. అయితే ఏ డైట్ అయినా మన జీవనశైలికి తగినప్పుడే ఫలితం ఉంటుంది. కాబట్టి శరీర తత్వాన్ని బట్టి సరైన మార్గాన్ని ఎంచుకోవడమే ఉత్తమమని పరిశోధకులు చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.